హలో ఎవ్రీవన్. ఇంతకుముందుకి మనం గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ విన్నర్స్ గురించి మెన్స్ విన్నర్స్ని చూడడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో ఉమెన్స్ విన్నర్స్ని చూద్దాం. చూడండి, 2025కి సంబంధించి యూఎస్ ఓపెన్ విన్నర్ వచ్చేసి అరీనా సబలెంకా గారు విన్ అవ్వడం జరిగింది. రన్నరప్గా అమాండా అన్సిమోవా గారు నిలవడం జరిగింది. సో అదేవిధంగా 2025కి సంబంధించి వింబుల్డన్ విన్నర్ వచ్చేసి ఇగా స్విటెక్ విన్ అవ్వడం జరిగింది. రన్నరప్గా అమాండా అన్సిమోవా గారు రన్నరప్గా నిలవడం జరిగింది వింబుల్డన్లో. అదేవిధంగా మూడవది 2025కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి విన్నర్గా కోకో గఫ్ గారు నిలవడం జరిగింది విన్నర్గా. అండ్ అదేవిధంగా రన్నరప్గా అరీనా సబలెంకా గారు రన్నరప్గా నిలవడం జరిగింది. అదేవిధంగా 2025కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ వచ్చేసి మ్యాడిసన్ కీస్ గారు ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్గా నిలవడం జరిగింది. అండ్ అదేవిధంగా రన్నరప్గా అరీనా సబలెంకా గారు ఉండడం జరిగింది. చూడండి, అంతకుముందుకి మనం యూఎస్ ఓపెన్ మెన్స్కి సంబంధించి యూఎస్ ఓపెన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్, వింబుల్డన్ విన్నర్ వచ్చేసి జానిక్ సిన్నర్, ఫ్రెంచ్ ఓపెన్ కార్లోస్ అల్కరాజ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ జానిక్ సిన్నర్ చూడడం జరిగింది. చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్లో ఆడుతారు, వింబుల్డన్ ఓపెన్ అనేది గ్రాస్ కోర్ట్లో ఆడుతారు, ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్లో ఆడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్లో ఆడడం జరుగుతుంది. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ గ్రాండ్ స్లామ్స్లో మెన్స్లో అండ్ ఉమెన్స్లో అత్యధికంగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్ల పేర్లని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.